హాయ్ అండి, నమస్తే. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుంచి అందరికీ శుభం జరగాలని చెప్పేసి, ప్లస్ మీ శత్రువులుగా ఎవరైతే విడిపోయారో వాళ్ళు కూడా మిత్రులు అవ్వాలని చెప్పేసి, మీ నేబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ అందరితోటి హ్యాపీగా సంతోషంగా ఈ పండుగని మీరు జరుపుకోండి, సంతోషంగా ఉండండి అని దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని చెప్పేసి. ఈ నిజంగా ఈ పండుగ వాతావరణం కావచ్చు, ఆఫ్ సీజన్ కావచ్చు, నేను నిజంగా చెప్తున్నా చాలా రోజుల తర్వాత ఎంత రిలాక్స్ మోడ్లో ఉన్నానంటే, ఈ బయటికి వెళ్ళినా కానీ నాకు పొల్యూషన్ లేదు, ట్రాఫిక్ లెస్. అటు బయటికి వెళ్ళినా నాకు ఏదైనా బ్యాంకులో పని ఉన్నా కానీ ఒక 5 minutesలో అయిపోతుంది. అంత రిలాక్స్ మోడ్లో ఉన్నాను. ఇదే టైంలో నేను మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పేసి ఒక సినిమా చూశానండి మా ఫ్యామిలీ తోటి. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సినిమాను చూసిన తర్వాత. ఎందుకంటే నా ఇన్స్పిరేషన్ మా చిరంజీవి గారు. ఆఫ్టర్ లాంగ్ టైం అదే కమెడియన్గా, అదే మంచి యాక్టివ్గా ఉండడం, డ్యాన్సులు కానీ ఇంత మంచి స్టెప్స్ ఎప్పుడూ లేదు. సో అంత హుక్ స్టెప్స్ అనేది చాలా చాలా బాగుందని. ఆ సినిమాలో చెయ్యనిది అంటూ లేదండి. అసలు నిజంగా కామెడీ కానీ, నెక్స్ట్ డ్యాన్సులు కానీ, నెక్స్ట్ యాక్షన్ కానీ, ఏదైనా కానీ అసలు హైలైట్. మా బాస్ ఇస్ బ్యాక్. అంత బాగుంది సినిమాను. నేను ఆ సినిమా చూసిన తర్వాత నేను నిజంగా స్ట్రెస్ అన్నదంతా కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఈ రిలాక్స్ మోడ్లో ఈ స్ట్రెస్ అంతా పోవడము, నాకు కొంచెం బ్రేక్ దొరకడం, నేను ఎందుకో నాకు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు. ఎందుకంటే ఫ్రెష్ మూడ్ ఉన్నప్పుడు ఆలోచనలు అనేది చాలా మారుతాయి. సో మీరు కూడా ఈ సినిమాని చూడండి. చూసిన తర్వాత నిజంగా మీరే అంటారు నేను చెప్పింది కరెక్టా కాదా అనేది. చూసిన తర్వాత మీ ఆలోచనలు కూడా మారిపోతాయి. ఎందుకంటే స్ట్రెస్ ఉండదు కాబట్టి కొత్తగా ఆలోచనలు వస్తాయి. ఏదైనా బగ్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా రిలాక్స్ అవ్వడం, లేదంటే బిజినెస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని ఇమీడియట్గా రిలాక్స్ కావడం, అలా మీరు ఆలోచించదు, కొత్తగా ఆలోచించేసేసి దాన్ని ఇమీడియట్గా రిసాల్యూషన్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఈ టైంలో అందరూ మీరు ప్రశాంతంగా పండుగని బాగా జరుపుకోండి. ఓకే, హ్యాపీ సంక్రాంతి అగైన్. థ్యాంక్ యూ, బై బాయ్.